ఆపత్కాలమున యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు అని ఉంది కదా. ఆపదలోనే నీకు నిజంగా ఎవరు సహాయం చేస్తారో, ఆపదలోనే నీకు నిజంగా ఎవరైతే నిన్ను బలపరుస్తారో నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు సహాయకర్తగా ఉన్నాడు. ఎబినేజర్ అనే మాట చాలాసార్లు మన బైబిల్లో వింటున్నాం. మన పాటల్లో కూడా ఎబినేజర్ ఎబినేజర్ అని పాడుతున్నాం కదా. ఎబినేజర్ అనగా దేవుడు మనకు సహాయం చేసేవాడు, సహాయపు రాయి అని అర్థం అనుకోండి. అయితే ఎజర్ అనగా సహాయము అని అర్థం. దేవుడు మనకు సహాయకర్త. ఈరోజు ఏ సహాయం కోసం ప్రాకులాడుతున్నావు? రా దేవుని సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేయ, ఆయన వైపు చూడు, విశ్వాసంతో నీ నేత్రాలు తెరిచి ప్రభు వైపు చూడు. ఎంత గొప్ప సహాయాన్ని ప్రభు నీకు పంపిస్తాడు. అనారోగ్యంతో ఉన్నావా? జబ్బులు ఎక్కువైపోయినాయా? దేహం అంతా రోగముల చేత మూలుగుతున్నావా? ఈ హాస్పిటల్ కాదంటే ఆ హాస్పిటల్, అక్కడ కాదంటే ఇక్కడికైనా అటు ఇటు తిరిగి ఎన్నో తిప్పలు పడి వ్యయ ప్రయాసలు కూర్చి ఆరోగ్యం కోసం ప్రాకులాడుతున్నావా? దేవుడు నీకు సహాయం చేయగలడు ఆయన. ఎందుకంటే ఆయన యెహోవా రఫా, స్వస్థపరిచేవాడు ఆయనే. ఆర్థికంగా చిరిగిపోయి ఉన్నావా? నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు ఆయన. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అనే మాట అక్కడ రాయబడి. ఈ ఆశీర్వాదం ఎలాంటిదంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాద కారకుడిగా ఉంటావు. నిన్నే దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన.